ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇప్పటికీ 8 ఏళ్ల నుంచి విపరీతంగా ప్రజల యొక్క శ్రమను మొత్తం పీల్చి పిప్పి చేసుకున్నటువంటి పరిస్థితి. బాగా పెంచి ఇప్పుడు ఏదో 5 రూపాయలు తక్కువ చేస్తే 5 రూపాయలతోటి మొత్తం వీడేదో బాగుపడ్డట్టుగా ప్రభుత్వం చెప్తుంది. బాగయ్యేది కాదు, ఏమీ ఉండదు. దాంట్లో ధరల కాడికి వచ్చినప్పుడు ఆ ధరల స్థిరీకరణ తర్వాత ఇంతకుముందు దాంట్లో జిఎస్టీ ఏది అందులోకెళ్ళి తప్పించుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ యథావిధిగానే రేట్లు ఉంటాయి. పెద్దగా ఏదో చేసే ప్రచారం అంత తక్కువ రేట్లకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందులో ఏదో మధ్యతరగతి వాళ్ళకు టీవీలు అవి ఏదో తక్కువ చేస్తామనేటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నారు. కానీ అది పెద్దగా ప్రజలకు అంత పెద్దగా ఉపశమనం కలిగే అంత పెద్దగానైతే ఏం లేదనేది మా అభిప్రాయం. ఇంకేముంది, ఇప్పుడు వ్యవసాయం మీద ఉన్నటువంటి దాంట్లో ఇంకోటి డీజిల్ పెట్రోల్ మీద మీరు ఎందుకో జిఎస్టీ తీసేస్తలేరు. అది తీసేస్తే చాలా వరకు తగ్గు. ఇప్పుడు ఏంటి ట్రాన్స్పోర్ట్కు విపరీతమైనటువంటి ఖర్చు, ఏది లీటర్కు 100 రూపాయలు పెట్టి చేసిన తర్వాత ప్రతిదీ కూడా ట్రాన్స్పోర్ట్ తోటి వస్తువు పోయేది కదా. వాడు ఆమందం డబ్బులు దాని మీద పెడతాడు కదా. మరి దానికైతే లేదు, ఏదో కొన్నిటికి తీసేసి అయిపోయింది మొత్తం బాగైంది అనేటువంటి చెప్పడం ఇది సరైనది కాదు. ప్రభుత్వం అసలు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో దీన్ని బూస్ట్ చేయడం కోసం ఇక వచ్చి చూడని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్స్ తప్ప అంత పెద్దగా మొత్తం నా యొక్క అవస్థ పరిస్థితులు అంతా మారిపోయి ఇక ఏదో మేము పెద్ద ధనవంతులం అయితే అనేటువంటి ఫీలింగ్ అయితే లేదు.